హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి. ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసరికి థర్స్డే రోజు. సో 2 days వన్స్ అట్లా మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటాను కదా, అలాగే ఈ రోజు కూడా పడుతూ ఉన్నాను. అట్లనే యాజ్ యూజువల్గా ఇంకా ఈరోజు నాకు యాక్చువల్లీ మార్నింగ్ లేవగానే బయట వచ్చి చెట్లను చూడడం అలవాటు అనమాట. ఇంకా అక్కడ కాసేపు కూర్చోవడం, అలాగే టీ కాఫీ ఏదైనా తాగడం కానీ, ఇంకా ఎక్కువసేపు నేను బయట ఇట్లా చెట్ల దగ్గర స్పెండ్ చేస్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టం అనమాట ఈ ప్లేస్ అనేది. అందుకని చెప్పేసి నేను ఈ మొక్కలన్నీ కూడా తెచ్చిపెట్టుకోవడం జరిగింది. బట్ ఇక్కడ ఎండ సరిగా రాకపోయినా కూడా వీటిని కష్టపడి పెంచుకుంటూ ఉన్నాను. అలాంటిది ఇక్కడ మనీ ప్లాంట్ అయితే మీకు కనిపిస్తుంది కదండి. సో ఇది వచ్చేసరికి మనం యాక్చువల్లీ అటుపక్క మెయిన్ గేట్ ముందర పెట్టున్నాం కదా. సో బాగా తీగ అనేది అర్లుకొని గోడ పైన వెళ్ళునింది. బట్ కుక్కలు ఉన్నాయి కదా పక్కన, డాగ్స్ అవి. సో అవి ఇక్కడ పడుకున్నాయి అనమాట మొన్న. ఇంకా అట్లా పడుకొని ఉండి ఇదైతే నేను గేట్ తీసుకొని బయట వచ్చేసరికి నాకు భయపడి అది ఎగిరి దూకింది. ఇంకా కుండీ మొత్తం కూడాను దొరలేసుకొని కిందకి పడిపోయి ఇంక ఈ తీగలంతా కూడా తెగిపోయాయి అనమాట. ఇంకా నా కళ్ళ ముందే జరిగిందండి. మార్నింగ్ లేచి రాగానే ఇంకా చాలా బాధ అయిపోయింది అనమాట. దాన్ని అదిలిచ్చాను, ఆ లోపే ఇంకా గోడ ఎక్కి దూకే లోపు ఇవి విరిగిపోయి కింద పడిపోయింది. ఇంక సరే అని చెప్పి దాన్ని తీసి అయితే ఇక్కడ గోడ మీద పెట్టేసి ఆ చెట్టుని అయితే ఇంకా తీగ తెగిపోయింది కదా. సో దాన్ని ఇంకా వేస్ట్గా పడేయడం ఎందుకు, మనీ ప్లాంట్ ఎక్కడ గుచ్చిపెట్టినా వస్తుంది కదా అనేసి దాని అయితే అక్కడ గుచ్చిపెట్టాను. అండ్ ఇక్కడ మీకు ఆకులు కొంచెం వాడిపోయినట్లున్నాయి కదా. ఇదంతా కూడా ఏంటంటే ఈ కుండి కింద పడేటప్పుడు కుక్క తొక్కేసింది. దానివల్ల ఇంకా అప్పటి నుంచి కూడా ఇట్లా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట చెట్టు అంతా కూడాను. బట్ ఈ మనీ ప్లాంట్ చాలా బాగా వచ్చిందండి. గ్రోత్ కూడా చాలా చాలా బాగుంది. బట్ ఇంకా డాగ్స్ ఇట్లా చేస్తాయని చెప్పి అనుకోలేదు. ఇంక ఈ తీగ అయితే కొంచెం పెద్దది అవుతూ ఉంది. సో చూడాలి, ఇదైనా వస్తే కొంచెం కట్టి పెడదాం కమ్మికి అని చెప్పి అయితే అనుకుంటున్నాను. మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాం. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్ నంబర్ 9110577660. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారండి. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమించిన వారు దూరం అవ్వడం, ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం, సంతానం లేకపోవడం, విదేశీయ ప్రయాణాలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా 100% ఖచ్చితంగా పరిష్కారం చేస్తారండి. సో పదే పదే గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే మాకున్న ప్రతి సమస్యలను గురువు గారితో ఎంతో అద్భుతంగా పరిష్కరించుకున్నాము. అండ్ నమ్మకంతో మన గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి. సో మా సమస్యలు తీరాయి కాబట్టి మీకు ఈ గురూజీ గురించి అయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను. సో తప్పకుండా మీ సమస్యలను పరిష్కరించుకుంటారని అనుకుంటూ ఉన్నాను. ఇంకా అలాగైతే బయట కాసేపు అట్లా ఇంకా బాధపడ్డాను. నిజంగానే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎంతో ఇష్టంగా తెచ్చిపెట్టుకున్న మొక్కలు కదండి. అలాంటివి ఇంకా మనం పెంచిన కుక్కలు అంటే మన ఇంటి దగ్గర మనం పెంచకపోయినా దగ్గరుండి మనం వాటికి డైలీ బిస్కెట్స్ వేస్తూ ఉంటాం. ఈవినింగ్ టైంలో మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసారు కదా. అలాగే ఇంకా మంచిగా ఇంట్లో ఏదైనా ఫుడ్ మిగిలిపోయినా కూడా వాటికే పెడుతూ ఉంటాను. పిలిచి మరీ వాటికి పెడుతూ ఉంటాను అనమాట. అలాంటిది వాటి ద్వారానే చెట్లు అనేది ఇట్లా విరిగిపోవడం అనేది కొంచెం బాధ అనిపించింది. సో ఇంకైతే జరిగిపోయింది. ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా అలానే ఉండిపోతానని చెప్పేసి మార్నింగ్ మనం లేచిన వెంటనే మైండ్ అనేది రిలాక్స్గా పెట్టుకున్నామంటే ఆ రోజంతా కూడా మనకి రిలాక్స్గా ఉంటుంది, లేదనుకుంటే చికాక్గా ఉంటుంది అనేసి ఇంకైతే అట్లా చెట్లకంతా కూడా నీళ్లు పట్టేసి వాటిలో ఉన్న అంటే పండు మాగిపోయిన ఆకులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని తీసేసి ఇంకా వచ్చేసాను కిచెన్లోకి. అయితే ఇంకా రాగానే పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారు స్కూల్కి. ఇంకా ఆలోపు ఇక్కడ ఇడ్లీ పిండి అయితే ఉంది. సో ఇడ్లీ పెట్టేద్దాము అని చెప్పేసి ఒక సైడ్ ఇడ్లీ పెట్టాను అండ్ చట్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. అలాగే ఒక సైడ్ పాలు కూడా పెట్టేసుకున్నాను. ఇడ్లీ అయితే ఎక్కువగా తినరు. ఎప్పుడైనా సండే టైంలో నాన్ వెజ్ చేసినప్పుడు చికెన్కి కాంబినేషన్గా ఇడ్లీ అయితే తింటారు. సో మిగతా పెద్దగా ఎప్పుడు తినరు అనమాట. నైట్ టైంలో ఎప్పుడైనా చేసామంటే ఒక్కొక్కరు 4 ఇడ్లీ 3 ఇడ్లీ అట్లా తినేసి అయితే నైట్ డిన్నర్ అనేది లైట్గానే తింటాం కదా. సో అట్లా పడుకునేసే వాళ్ళం. బట్ ఈరోజు నాకు చాలా పండ్లు ఉన్నాయి ఇంట్లో అని చెప్పేసి అయితే కొంచెం ఇడ్లీ అయితే పెట్టేసామంటే దాని దగ్గరే ఉండాల్సిన అవసరం లేదు కదా. ఒక 10-15 నిమిషాలు టైమింగ్ పెట్టుకున్నామంటే ఇంకా ఆటోమేటిక్గా ఆ లోపు మనకి ఏదైనా పని ఉంటే చూసుకోవచ్చు. ఇంకా ఇడ్లీ కుక్ అయిపోతుంది అనమాట ఒక 15 నిమిషాల్లో. ఇంక ఈ సైడ్ అయితే పాలు పెట్టాను, తీసుకొచ్చారు పాలు. ఇంకా అలానే పెట్టేస్తే మర్చిపోతానని చెప్పేసి అయితే వాటిని కూడా కాంచి పెట్టేద్దామని అయితే ఇక్కడ పెట్టాను. అలాగే ఇంకైతే బూస్ట్ ఏమైనా కాఫీ కానీ బూస్ట్ కానీ తాగుదాం అనిపించింది నాకు. పాలు అయితే కాంచుతూ ఉన్నాను కదా. సో అట్లా అనిపించింది అనమాట. ఆల్రెడీ మనం లేచిన వెంటనే మూడ్ ఆఫ్లో ఉన్నాం కదా, కొంచెం బయట సిచ్యువేషన్ చూసి. సో దానివల్ల కొంచెం అట్లా ఉంటే బూస్ట్ అయినా కలుపుకొని తాగుదాం
తాగుదాము, టీ కాఫీ ఎందుకులే అని చెప్పేసి వెతుకుతూ ఉన్నాను ఇక్కడ. ఈ డబ్బాలో అయితే నేను కాఫీ పౌడరు, తర్వాత బూస్ట్ ప్యాకెట్స్, సాంబార్ పొడి, రసం పొడి, చికెన్ మసాలా, ఇంకా కలర్ అంటే ఫుడ్ కలర్, ఇవన్నీ కూడా నేను ఈ బాక్స్లో పెట్టుకొని ఉంటాను, ఈ డబ్బాలో స్టోర్ చేసి. దాంట్లో వెతికాను, ఇంకా బూస్ట్ అయితే లేదని చెప్పేసి బ్రూ అయితే ఉంటే తీసుకున్నాను. సో బ్రూ అయినా కొంచెం తాగుదాం, లైట్గా ఇంకా హెడేక్ కూడా వచ్చేసింది నాకు అని చెప్పి. అండ్ ఇంకా మన కిచెన్లోకి ఈరోజు కొత్త వస్తువు అయితే ఒకటి వచ్చిందండి. సో అదైతే ఇదే అనమాట. మీకు యాక్చువల్లీ నిన్నే చూపిద్దాం అనుకున్నాను, నిన్న మొన్న, బట్ నేను దీని గురించి టాపిక్ ఎందుకులే అని చెప్పి ఉండిపోయాను. బట్ ఇది చాలా బాగా యూజ్ అవుతోంది, అందుకని చెప్పేసి మీకు కూడా షేర్ చేద్దాం, మీరు కూడా కావాలనుకుంటే కొనుక్కుంటారు కదా అని చెప్పేసి ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను. ఈ ఆయిల్ క్యాన్ అనేది 1 లీటర్ అండి, కరెక్ట్గా 1 లీటర్ ఆయిల్ అయితే పడుతుంది. సో ఈ 1 లీటర్ కూడా నేను టెస్ట్ చేద్దాము పడుతుందా లేదా అని చెప్పేసి పోసాను. ఇంకా ప్లేస్ అక్కడ చూసారు కదా, ఇంకా అంత ఖాళీ ప్లేస్ కూడా మిగిలిందనమాట 1 లీటర్ ఆయిల్ వేసి కూడాను. అండ్ ఇక్కడ ఓపెన్ చేసుకోవడానికి మూత, అంటే ఫుల్ మూత తీసేసుకొని ఆయిల్ పోసుకోవచ్చు. ఆ తర్వాత ఫుల్ మూత అవసరం లేకుండా పైన చిన్నగా తీసాను కదా, సో దాంట్లో నుంచి మనం ఆయిల్ అనేది వేసుకోవచ్చు అనమాట, ఉంచుకోవచ్చు. సో అది అక్కడ మీకు చూపించాను. అండ్ కుదిరితే లింక్ కూడా ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. సో నచ్చితే ఎవరైనా తీసుకోండి. 120 రూపీస్ 170 రూపీస్ పడింది నాకు, అంతే, తక్కువ కాస్ట్, ఎక్కువ కూడా లేదు. అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది అది. ఇంకా ఇక్కడైతేను మనం డైలీ కూడా వాటర్లో ఫ్లవర్స్ వేసి పెడుతూ ఉంటాం కదా, ఇంకా అట్లా ప్రతిరోజు కూడా నీళ్లు మార్చేసుకొని ఆ బౌల్ అంతా నీట్గా కడిగేసి కొత్త నీళ్ళు అయితే మార్చేసుకొని ఇంకా మందారం పువ్వులు అయితే పెట్టేస్తాను. మిగతా డేస్లో అంటే ఫ్రైడే, మండే, కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదా, అలాంటప్పుడు అంతా కూడాను చామంతి పువ్వులు, రోజా పువ్వులతో అయితే డెకరేషన్ చేసుకుంటాను, బాగుంటుంది కలర్ఫుల్గా అని చెప్పి. డైలీ కూడా పెట్టాలంటే ఇప్పుడు కాస్ట్ కూడా పెరిగిపోయాయి కాబట్టి ఫ్లవర్స్, సో తక్కువ యూజ్ చేస్తానన్నమాట. ఓన్లీ దేవుడికి మాత్రం పెట్టుకొని ఇక్కడ మందారం పువ్వులు అయితే ఆంటీ వాళ్ళు ఇస్తారు కదా, వాటిని పెట్టేసుకుంటాను. సో అట్లా ప్రతిరోజు కూడా నీళ్లు మార్చేసుకుంటాను అనమాట. అండ్ ఇంకా అయితే ఇక్కడ వేడి నీళ్ళు కూడా కాగిపోయాయి ఇడ్లీకి అయితే, ఇంకా పిండి అయితే పోసి పెట్టేస్తూ ఉన్నాను. సో ఇంకా ఇడ్లీ పెట్టేసుకొని ఆ తర్వాత నాకు అంటే ఇది ఒక 15 నిమిషాలు పడుతుంది కదా, ఆ లోపు ఇంకేమైనా పనులు ఉంటే చూసుకున్నాం అనుకోండి. సో ఆ లోపల ఇవి కూడా అయిపోతాయి. ఇంకా నేను కూడా మంచిగా బ్రూ అయితే పెట్టుకొని తాగుదామని చెప్పేసి అయితే ఇక్కడ పాలు పెట్టాను కదా, సో ఇడ్లీ పెట్టాయి కానీ ఇంకా ఆ తర్వాత బ్రూ కూడా పెట్టుకొని తాగాలి. సో ఇదనమాట. ఇంకా ఇక్కడైతేను నేను బ్రూ పెట్టుకుంటానని చెప్పాను కదా, సో ఇడ్లీ అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత అయితే బ్రూ పెట్టుకుంటూ ఉన్నాను. కొంచెం స్ట్రాంగ్గా తాగుతారు కదా కొంతమంది, చేదుగా ఉంటుంది, నాకు అట్లా ఇష్టం ఉండదన్నమాట. నేను నార్మల్గా పెట్టుకుంటాను, చేదు లేకుండా కొంచెం కాఫీ పౌడర్ అయితే వేసుకొని ఇన్స్టాంట్ బ్రూ అయితే ఉంటుంది కదా అదనమాట. ఇంకా ఈ కప్లో తాగడం నాకు చాలా ఇష్టం. ఈ కప్స్ ఒక 6 ఏమో వస్తాయి సెట్ బాక్స్కి. ఇవి నేను గంటా ఊర్లో తీసుకున్నాను. ఇక్కడ మనకి గంటా ఊర్లో అన్నీ కూడా డిజైన్గా ఉన్న పాట్స్ నుంచి ఇంకా అన్నీ దొరుకుతాయన్నమాట. సో ఈ టీ కప్పుకి ఎంత బాగా చేశారు చూడండి, పెయింటింగ్ తోట అయితేను చాలా బాగుంది. ఇది ప్యూర్ మట్టి అనమాట. ఇవి 6 తీసుకున్నాను. మా అన్న వాళ్ళు వచ్చారనమాట ఇంతకుముందు, సో మా అన్నకి ఇవి బాగా నచ్చాయి, సరే అని చెప్పి ఇంకా ఇచ్చి పంపించేశాను. ఇంకా నేను మళ్ళీ కొనుక్కుందాం అనుకున్నా కూడా నాకు టైం దొరకలేదనమాట. సో ఓకే, మన గుర్తుగా అయినా వాళ్ళు వాటిలో తాగితే హ్యాపీ కదా మనము, అట్లా అని చెప్పేసి 2 నేను పెట్టుకున్నాను. 4, 5 ఇచ్చేసాను, నాకు గుర్తులేదు. ఇంకా మళ్ళీ వెళ్ళి తీసుకుందామంటే ఇంక అటుపక్క వెళ్ళలేదు. ఎప్పుడైనా మీకు గంటా ఊరికి వెళ్ళి నేను అక్కడ ఉన్న డిజైన్స్, పాట్స్, ఇట్లా టీ కప్స్, ప్లేట్స్ చాలా ఉంటాయి, ఇంకా డెకరేషన్ ఐటమ్స్, అవన్నీ కూడా ఒక వీడియో అయితే షేర్ చేస్తాను మీకు, ఓకేనా. సో చాలామంది అడుగుతూ ఉన్నారు కూడా, మీరు వాటర్ వేసి ఫ్లవర్స్ వేసి పెడతారు కదా, అది ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి. సో దాని గురించి కూడా నేను మీకు గంటా ఊరిలో కొనుక్కున్నాను, సో అది కూడా మీకు చూపిస్తాను నేనైతేను. అక్కడికి వెళ్ళి సో కాస్ట్ ఎంత అంటే డిజైన్ బట్టి ఉంటాయి కదా, అవన్నీ కూడా మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఇంకా మంచిగా బ్రూ అయితే కలిపేసుకొని వచ్చి ఇక్కడ చెట్ల దగ్గర కూర్చునేసాను. అట్లా ఇంకా గ్రీనరీని చూసుకుంటూ మంచిగా కాఫీ అయితే ఆస్వాదిద్దామని చెప్పేసి. బట్ ఎంత తాగుతూ ఉన్నా కూడా నాకు ఆ మొక్కల పైనే వెళ్తుంది. సో నాకు అంతేనండి, నా లైఫ్లో ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే కూడాను నేను దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. సో ప్రతిదీ తల్లో వేసుకొని ఇబ్బంది పడిపోతూ ఉంటానన్నమాట. అది చిన్నగా లైట్ తీసుకునే విషయమైనా సరే నాకు అది పెద్దగానే కనిపిస్తుంది. అట్లా ఎంత నన్ను నేను కంట్రోల్ చేసుకున్నా కూడా కొన్ని విషయాల్లో మనం ఏదో ఒక విషయంలో, ప్రతి మనిషిలో కూడా ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో అలాగా
నాలో కూడాను ఇలాంటివి ఉంటాయన్నమాట కొన్ని కొన్ని. ఎక్కువగా థింకింగ్ చేయడం కానీ, ఎక్కువ ఆలోచించి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం గానీ, హెడేక్ తెచ్చుకోవడం గానీ ఇట్లా చేస్తూ ఉంటాను. అట్లాంటిది ఒక మొక్కల విషయంలోనే నేను ఇంత సీరియస్‌గా తీసుకుంటాను. అంటే ఇంక నా లైఫ్‌లో ప్రతీదీ నేను ఇంకెంత సీరియస్‌గా తీసుకుంటానో మీకు అర్థమైపోయి ఉంటది. సో, ఇప్పుడు కూడా నాకు ఆ చెయ్యి, ఆ చూపు అక్కడికే వెళ్తోందనమాట. వెళ్ళి వాటినే చూస్తూ అట్లా అరే! మొక్క ఇంత బాగా అంటే నాకు ఇష్టంగా ఉన్నింది. బాగా గేట్ అంతా కూడా అర్లిద్దామని చెప్పేసి. అలాంటిది అట్లా విరిగిపోయి అది తీగ కట్ అయ్యేసరికి బాధ అనిపించింది. ఇంకా నేను బ్రూ తాగేలోపు ఇడ్లీ కూడా ఉడికిపోయింది. సో, ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్‌గా వచ్చింది. అండ్ కొంతమంది అడుగుతున్నారు, మీరు ఇడ్లీకి, దోసకి బియ్యం నానబెట్టేటప్పుడు మాకు మెజర్‌మెంట్లు చూపించండి అని చెప్పి కొలతలు. సో, ఈసారి తప్పకుండా చూపిస్తానండి. సో, నేనైతే ఇంకా ఈసారి బియ్యం నానబెట్టినప్పుడు మీకు చూపిస్తాను. ఏం లేదు, నార్మల్‌గానే బియ్యం ఒక 6 గ్లాసెస్, ఒక చిన్న టీ గ్లాస్ అంత ఉద్దిపప్పు, ఆ తర్వాత కొంచెం మెంతులు వేసేసుకొని నానబెట్టుకొని మనం మిషన్‌కి వేసుకొచ్చేటప్పుడు కొంచెం రైస్ కూడా వేసుకున్నామంటే కొంచెం ఇడ్లీ కానీ, దోస కానీ క్రిస్పీగా సాఫ్ట్‌గా ఇడ్లీ వస్తుంది. అండ్ దోస కూడా క్రిస్పీగా మంచి రోస్ట్ అయినట్లుగా కలర్ కూడా వస్తుంది. సో, కొంతమంది దోసలు చేస్తే తెల్లగా ఉన్నాయి. మీరైతే మంచి కలర్ కనిపిస్తున్నాయి దోసలు. ఎలా చేస్తారని చెప్పి అడుగుతున్నారు. సో, నేను బియ్యం పిండిలోకి అదే అన్నం వేస్తాను కదా పిండి వేసుకొచ్చేటప్పుడు. సో, దానివల్ల నాకు ఇడ్లీ ఇలాగ సాఫ్ట్గా ఉంటుంది. దాంతోపాటు దోశలు వేస్తే కూడా మంచిగా రోస్ట్ అయినట్లు రెడ్ కలర్లో అంటే మనకు ఆరెంజ్ టైప్లో వస్తుంది కదా, ఆ కలర్ కూడా వస్తుందన్నమాట. సో, మీకు ఆ టిప్ అయితే చూపిస్తానులేండి. హలో అండి. సో, ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. సో, వాళ్ళు వెళ్ళిన వెంటనే వంటకైతే పెట్టేస్తాను. సో, వంట అవుతుంది, అలాగే మా ఇద్దరికి టిఫిన్ అయితే రెడీ అవుతుంది. వేడిగా ఇడ్లీ పెట్టాను. సో, ఇంకైతే మధ్యాహ్నం లంచ్ కోసం అయితే రైస్ పెట్టేశాను ఆల్రెడీ. ఇంకా బీన్స్ అయితే ఉడుకుతూ ఉంది, తాలింపు చేసేసి పప్పు చేసేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా మంత్లీ క్లీనింగ్స్ ఉంటాయి కదా, సో అవి అయితే ఇంక ఈరోజు పెట్టేశాను అనమాట. మ్యాట్స్, బెడ్షీట్స్, బెడ్ కవర్స్, కర్టన్స్ అయితే ఉతుకుతూ ఉన్నాను. సో, ఇంకా అవి అయిపోగానే తీసుకెళ్ళి ఆరేసేయాలి. అండ్ ఆ తర్వాత పూజ గది క్లీన్ చేసుకోవడం అంటే ఇంకా ఇవన్నీ తీసుకెళ్ళి ఆరేసేసి వచ్చైతే ఇంకా నేను కూడా స్నానం చేసేసుకొని పూజ గది క్లీన్ చేయాలి, అలాగే ఇల్లు కూడా తుడుచుకోవాలి. సో, ఇంకా రేపు ఫ్రైడే కాబట్టి ఇంకా 3వ వారం కదా, శ్రావణ శుక్రవారం. సో, మంచిగా ఇంట్లో నైవేద్యం అవి ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి పూజ అయితే చేసుకుంటాను, లక్ష్మీదేవికి. సో, అదనమాట. అండ్ ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. నాకైతే చాలా చాలా పనులు ఉన్నాయి ఈరోజు ఇంట్లో అయితే. క్లీనింగ్స్ పెట్టుకున్నానంటే మాత్రం చాలా ఉంటుందన్నమాట. ఆ రోజు ఈవినింగ్ నైట్ ఒక 8-9 వరకు సరిపోతుంది నాకు డిన్నర్ ప్రిపేర్ చేసి తినేంత వరకు ఫుల్ పని అనమాట. సో, వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా వంటకు కూడా మార్నింగే పెట్టేశానని చెప్పాను కదండి. సో, చాలా క్లీనింగ్ పనులు అవి ఉన్నాయి నాకు. అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ వంట కూడా కంటిన్యూ చేసేస్తూ ఉన్నాను. బీన్స్ తాలింపు చేసేసి పప్పు చేస్తానని చెప్పాను కదా. సో, పప్పు అయితే ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను, 3 విజిల్స్ అయితే పెట్టి. ఇంక ఇక్కడ బీన్స్ తాలింపు అయితే తిరగబాత వేస్తూ ఉన్నాను. సో, ఇక్కడ మంచిగా సన్నగా కట్ చేసి అయితే నేను చేస్తానన్నమాట బీన్స్. అట్లా చేస్తేనే మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. పొడవుగా కట్ చేసి వేస్తే తినరు. సో, అందుకే ఇట్లా సన్నగా బీన్స్ కట్ చేసేసి ఉప్పు కొంచెం నీళ్ళు కొంచెం వేసేసి బాగా ఉడికించేసుకుంటాను. అంటే ఒక 50% బీన్స్ కుక్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లా తిరగబాతులోకి ఆయిల్ వేసి ఆవాలు కొంచెం వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం వెల్లుల్లి, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయించుకున్న తర్వాత ఇందులోకి అయితే ఆ 50% ఉడికించి పెట్టుకున్న బీన్స్ కూడా వేసేసుకుంటాను. సో, వేసుకున్న తర్వాత ఇవి బాగా కొంచెం ఒక 5 మినిట్స్ వరకు అట్లా ఫ్రై చేసేసుకొని ఇందులోకి పల్లీల పౌడరు, అలాగే కారం ఇవన్నీ కూడా సపరేట్గా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిరపకాయలు, శనగ్గింజలు, తెల్లగడ్డ, ఉప్పు ఈ 4 కూడా మిక్సీ పట్టేసుకొని ముందుగానే పెట్టుకొని ఉంటాను. సో, అదైతే వేసుకుంటాం కాబట్టి మళ్ళీ సపరేట్గా కారం కానీ సాల్ట్ కానీ వేయాల్సిన పని లేదు. సో, అలాగే ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది కదా పిల్లలకి స్కూల్కి టైంకి చేయాలనుకున్నప్పుడు కానీ, మార్నింగే మనకి ఏదైనా పని ఉన్నప్పుడు మార్నింగ్ టైంలోనే ఇచ్చేయాలనుకున్నప్పుడు ఇట్లా అన్నీ కూడా అప్పటికప్పుడు మిక్సీ పట్టుకోవాలంటే కష్టం కదా. అందుకని చెప్పేసి ఇట్లా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకొని అయితే ఇట్లా ఈజీగా చేసేస్తూ ఉంటాను వంటలన్నీ కూడాను. ఇంకా పిల్లలకి లంచ్ అంతా కూడా ఇచ్చి పంపించేసిన తర్వాత వాషింగ్ మిషన్కి అయితే బెడ్షీట్స్ అవన్నీ వేసున్నాను కదా, ఇంకా వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చి అయితే కర్టన్స్ ఇవన్నీ ఆరేసేసాను. ఇంకా సాపలు కూడా కడిగేసి ఎత్తుకొచ్చి ఆరేసేసాను పిల్లలు పడుకునేటివి. సో, మేమంతా కలిసే ఒకే చోట పడుకుంటాం కాబట్టి నాకు ప్రతి మంత్ కూడాను ఇట్లా అన్నీ కూడా ఒకేసారి ఉతకాల్సి వస్తుంది. ఇంకా మా చిన్నమ్మాయి కూడా ఏంటంటే నన్ను వదిలి ఇంకెక్కడ పడుకోదనమాట. దానివల్ల తప్పనిసరిగా ఇంకా అందరం కలిసే పడుకుంటాం కాబట్టి ఇంకా అన్నీ ఎవ్రీ మంత్ వాష్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే నేను వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు
విగ్రహం అయితే పెట్టున్నాను కదండి. సో అది కాస్ట్ ఎంత అండి, చాలా బాగుందని చెప్పి అడిగారు. ఇది విగ్రహం వచ్చేసరికి నేను పలంనేరులో జిఎన్ఎం ఫ్యాన్సీ అండ్ గిఫ్ట్ సెంటర్ దగ్గర తీసుకున్నాను. సో ఇది వచ్చేసరికి 12 ఇంచెస్ ఉంటుందండి. మనకి 1500 చెప్పారు. నేను 1500 అయితే ఇవ్వలేదు, డిస్కౌంట్లో 1100 1200 ఇచ్చినట్లున్నాను, గుర్తులేదు, అన్నీ ఒకసారిగా తీసుకున్నాను కాబట్టి. సో దాని కాస్ట్ అడుగుతున్నారు కాబట్టి నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా ఇచ్చేసాను. అండ్ ఒకవేళ ఎవరికైనా కావాలి, లాస్ట్ వీక్ ఎవరైనా చేసేవాళ్ళు, 4th వీక్ చేసేవాళ్ళు ఉంటే కనుక ఈ ఫ్యాన్సీ స్టోర్లో అయితే వెళ్ళి తీసుకోండి. అండ్ ఇంక ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.